రైట్ నిఖిల్ రావు గారు, మీరు ఎక్కడైతే ల్యాబ్స్ అయ్యారు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఇష్టారాజ్యంగా అన్ని హామీలు ఇవ్వనటువంటి అలవిగాని హామీలకు కూడా అప్పులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇదంతా తీర్చడానికి ఇవాళ వాళ్ళ తల ప్రాణం తోక్కొస్తోంది అని చెప్తా ఉన్నారు. అండ్ మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో రైతు భరోసా, ఇవాల్టి వరకు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేశాము అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ఈ అప్పులకు సంబంధించి ఒక సూచన మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా, ముందు అసలు అప్పులు ఎన్ని చేసిండ్రు అని చేసింది పక్కన పెట్టండి, అది ఎట్లాగో వీళ్ళు చెప్పరు. అట్లీస్ట్ వీళ్ళు చెప్పాలనుకున్నది ఏదో అందరూ కలిసి ఒక్క నెంబర్ చెప్తే బాగుంటుంది. ఒకరు 6 లక్షల కోట్లు చెప్తా ఉంటారు, ఇప్పుడే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు 7 లక్షల కోట్లు అన్నారు, ముఖ్యమంత్రి గారు 8 లక్షల కోట్లు అంటా ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 9 లక్షల కోట్లు అంటా ఉంటారు, ఒక అడుగు ముందుకేసి జూపల్లి గారు 10 లక్షల కోట్లను కూడా అర్రాస్పాట వాడినట్టు వాడుతూ ఉన్నారు. వీళ్ళు ముందు ఒకసారి ఆలోచన చేసి ఎన్ని లక్షల కోట్లు మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీ క్లారిటీ రాకపోతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాగు రిపోర్ట్ ఇచ్చింది. ఏమనిచ్చింది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో 3,89,000 కోట్ల అప్పులు చేసిండ్రు అని మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అధికారుల దగ్గర డేటా తీసుకొని రిపోర్ట్ ఇచ్చింది. ఒక్కసారి దాని మీద ఆలోచన చేయండి మీరు. అది పోతే మీరే ఏం చెప్తా ఉంటారంటే, కొంచెం అబద్ధాలు ఆడే ముందు అది కనీసం అతికినట్టన్నా ఉంటే బాగుంటుంది. వారు ఎట్లా మాట్లాడుతూ ఉంటారంటే, బోనస్ అనేది మా మేనిఫెస్టోలో లేదు, మేము చెప్పనే లేదు అని చెప్తా ఉన్నారు. మీ మేనిఫెస్టో కాపీ ఇది, పేజ్ నెంబర్ 8, చాలా స్పష్టంగా ఏ పంటకు వరి ధాన్యానికి ఎంత ఇచ్చిండ్రు, మొక్కజొన్నకి ఎంత ఇచ్చిండ్రు, కందులకి ఎంత, సోయాబీన్ ఎంత, పత్తికి ఎంత, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఏ పంటకు ఎంతెంత బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో రాసిండ్రో. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్, మన శ్రీధర్ బాబు గారు ఒక్కసారి ఈ మేనిఫెస్టో కాపీ చదువుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సూచిస్తా ఉన్నా. దీంతో పాటు రైతు బంధు అని ఇన్ని రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద మీటింగులు పెడతా ఉన్నారు కదా. రైతులు ఎక్కడైతే ఉంటారో ఆ రైతుల దగ్గరికే మనం పోతే ఏమి ఇబ్బందులు వస్తాయో అని భయపడి ఈరోజు నగర నడిబొడ్డుకు రైతులను పిలుచుకుంటా ఉన్నారు కదా. అదే రైతులకు మీరు చేస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, రైతును రాజులాగా మేం కాపాడితే రైతును రాబందుల్లాగా మీరు పిప్పి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, ఇదే భారతదేశాన్ని కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ 50-60 సంవత్సరాల పాటు పరిపాలించింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. పెద్ద పెద్ద లీడర్లు వచ్చిండ్రు కదా, భారతదేశంతో పాటు ప్రపంచానికి మేము నాయకత్వం వహిస్తాము అని కూడా చెప్పుకున్నారు కదా. అటువంటి లీడర్లు ఎవ్వరు కూడా ఆలోచన చెయ్యలేని విధంగా రైతుకు రాష్ట్ర ప్రభుత్వమే రివర్స్లో పెట్టుబడి సాయం ఇచ్చి రైతును అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఆలోచనలు చేసింది మా నాయకుడు కేసీఆర్ గారు. భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేకపోయినరు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. ఆ రకంగా మేము ఆలోచనలు చేసి 11 సార్లు ఇచ్చినామండి ఇదే రైతు బంధును మేము. అది మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు, మా ఎన్నికల హామీ కాకపోయినా కూడా రైతుకు ఒకవైపు రుణమాఫీ చేసి కొత్తగా రాష్ట్రం తెచ్చుకున్నా కూడా, అయినా కూడా వెనక్కి తగ్గకుండా రైతును ఏ రకంగానైనా కాపాడుకోవాలి. ఈ 70 ఏళ్లలో రైతు అనేక రకాలుగా ఇబ్బందులు పడి తెలంగాణ రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది ఆలోచన చేసి, ఏ రకంగానైనా వాళ్ళకు మద్దతుగా మనం నిలబడాలి అని ఒకవైపు పెట్టుబడి సాయం ఇస్తూనే, ఇంకోవైపు ఎరువులు ఇస్తూనే, ఇంకోవైపు పంట కొనుగోలు చేస్తూనే, ప్రాపర్గా నీళ్ళు ఇస్తూనే, ఇంకోవైపు కరెంట్ ఇస్తూ అన్ని రకాలుగా రైతుకు సంబంధించి పూర్తి స్థాయి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసినాం మేము. అన్ని రకాలుగా మేము 2018లో మొదలుపెట్టినటువంటి ఇదే రైతు బంధును 5 సంవత్సరాల పాటు మేము 2023లో దిగిపోయేంత వరకు 11 సార్లు 72,800 కోట్ల రూపాయలు కేవలం రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు ఇచ్చినాం. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తా ఉంది, 2.5 సంవత్సరాలు గడుస్తా ఉంది. 5 పంటలు అధికారం దిగిపోయే నాటికి ఇంకా కాంట్రాక్టర్స్ కి బిల్లులు కావచ్చు, ఉద్యోగులకు జీతాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయారు మీరు. ఇదంతా వీళ్ళు చెప్తా ఉన్నారు కానీ, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటిదే రాష్ట్ర ప్రజల నెత్తిన కూడా రుద్దాలని చెప్పి వీళ్ళ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిండ్రు ఆర్థిక శాఖకు సంబంధించి. ఆ శ్వేతపత్రంలో మొత్తం 70 పేజీలు ఉంటే ప్రతి పేజీ నేను చదివినా అండి. చాలా స్పష్టంగా రాసిండ్రు కాంట్రాక్టర్లకు ఎక్కడ క్లియరెన్స్లు ఇవ్వాల్సి ఉంది, కాంట్రాక్టర్లకు పెండింగ్లు ఎన్ని ఉన్నాయి, 10-12 వేల కోట్లు మాత్రమే పెండింగ్లు ఉంటాయి. దాన్ని పక్కన పెట్టి వీళ్ళు 7 లక్షలు 8 లక్షల కోట్లని ఏదో ఒకటి చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఈ రోజు పెట్టినటువంటి రైతు బంధు సమావేశంలో కూడా కేవలం 2 ఎకరాలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు నిజంగా ఎన్నికల హామీ ఇచ్చింది ఏందండి? మీ మేనిఫెస్టోలో రాసింది ఏంది? ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు కదా. రైతు కూలీని కూడా గుర్తిస్తాం మేము, రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు కదా.
రైతులకు సంబంధించి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా గుర్తించి ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు కానీ కౌలు రైతులకు కానీ వీళ్ళందరికీ ఇస్తామన్నారు కదా. 30 నెలల కాలంలో కౌలు రైతు అనే పదానికి కనీసం డెఫినేషన్ కూడా క్రియేట్ చేయలేకపోయింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని చేస్తూ ఈ 5 సార్లు పంటలు పండినాయి, ఆ పంటలు కొనుగోలు చేయడం కూడా అయిపోయింది కదా. ఈ 5 పంటలకు సంబంధించి వీళ్ళు ఎగ్గొట్టిన బకాయి ఎంత అంటే వీళ్ళు చెప్పినటువంటి 7,500 రూపాయల ప్రకారం ఇస్తే దాదాపుగా 28,720 కోట్లు ఈ రోజుకు అప్పున్నారు వీళ్ళు. లేదు వీళ్ళు చెప్తున్నటువంటి 6,000 రూపాయల కాడికి చూసినా కూడా 17,650 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఎగ్గొట్టిండ్రు. అవి పక్కన పెట్టి బోనస్ ఇచ్చామని చెప్తున్నారు కదా. బోనస్ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే బోనస్ ఇచ్చారు అనుకున్నా, బోనస్ కి ఖర్చు పెట్టింది ఎంత 3-4 వేల కోట్లు అని చెప్తా ఉన్నారు. అది కూడా లేదండి. 400 కోట్లు వీళ్ళు పోయిన పసలకి ఇచ్చిండ్రు, ఈ పసలకి 232 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. ఇన్నిస్తూ ఇప్పుడు స్వయంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు బోనస్ అనేది మా మేనిఫెస్టోలోనే లేదు, మేము పెట్టనే లేదు అని స్వయంగా చెప్తా ఉన్నారు. మేనిఫెస్టో కాపీలో ఇంత క్లియర్ గా కనబడతా ఉంటే కూడా ఇన్ని చెప్తూ ఏం చేస్తా ఉన్నారు, ఈ రోజు 70 లక్షల మందికి ఇవ్వాల్సింది ఉంటే కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇందాక సభలో కూడా చెప్తా ఉన్నారు భారతదేశంలో అసలు ఎవరు కూడా రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు చేయలేదని. రైతు బంధు అనే పథకానికి అంకురార్పణ చేసిందే తెలంగాణ రాష్ట్రంలో కదా, ఇచ్చిందే మా నాయకుడు కేసీఆర్ గారు కదా. అవన్నీ పక్కన పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వీళ్ళే ఈ రోజు మళ్ళీ కాకమ్మ కథలు చెప్పే విషయాల్ని ఆలోచన చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎవరైనా కూడా గతంలో రన్నింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో మొదటిసారి ప్రారంభం చేసినప్పుడు ఒక సభ పెట్టే అవకాశం ఉంటుండే, ఆలోచన ఉంటుండే. ఈ రోజు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నామని ప్రతిసారి సభ పెడతా ఉంటారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే సభ, రైతులకు పిల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనం పెడతా ఉంటే దానికో సభ. ఇట్లా ఎక్కడికక్కడ సభలు పెడుతూ ఆఖరికి ఏ స్టేజ్కి పోయినరు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానప్పటికీ కూడా లైసెన్సుల పేరుతో ఎవరైతే సర్వే లైసెన్సులని ఒక 10-12 వేల మందికి లైసెన్సులు ఇచ్చే అవకాశం చేసిండ్రో వాళ్లకు లైసెన్సులు ఇవ్వడానికి కూడా సభ పెట్టిండ్రు వీళ్ళు. అంటే ఆ రకంగా సభలు పెట్టి ఏదో ప్రచారం మీద ఉన్నటువంటి వీళ్లకు నిజంగా కూడా రైతులకు మనం ఏం చేయాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు దాదాపుగా 900 నుండి 1000 మంది రైతులు ఈ 30 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినరు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ రకంగా ఏ రైతు అయినా కూడా ఏ రకంగా ఆత్మహత్య చేసుకున్నా కూడా స్వయంగా రైతు ఇంటికి కేవలం 4-5 రోజుల పరిధిలో 5 లక్షల రూపాయలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి మీడియేటర్ లేకుండా ఇచ్చే ఫెసిలిటీని రైతు బీమా అనే పథకాన్ని మేము తెచ్చినాం. ఈ రోజు వరకు ఆ రైతు బీమా పథకానికి సంబంధించి 435 కోట్ల రూపాయల ప్రీమియం కూడా కట్టక దాన్ని కూడా పక్కన పెట్టిండ్రు. 7,600 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయండి ఈ రోజు వరకు. ఇది వీళ్ళ పరిపాలన, ఇది వీళ్ళు చేసేటటువంటి పద్ధతి.